అవునా? నీకంటే బరువు ఉందా తండ్రి అది? అంటే ఒకళ్ళు చూపాలా? వామ్మో, కాకతీయ టైంలో కట్టారా ఏంటి చిన్న ఇది కూడా? జస్ట్ ఫర్ ఎ జోక్. 90sలో కట్టారంటలే, రాశారు అక్కడ రాశారు. చిన్న ఇక్కడ ఒక టెంపుల్ కూడా పడిపోయింది తెలుసా? ఇదొక టెంపుల్, ఇదొక టెంపుల్ మొత్తం చెట్లతో కవర్ అయిపోయింది. ఈ టెంపుల్ అయితే ఉన్నది ఒక రామప్ప టెంపులే. 800 years ఎగో ఆ టైంలోనే అసలు ఆ శిల్పాలను చెక్కారు. ఎంత కష్టపడ్డారు, అయినా కూడా పడిపోయినాయి పాపం. ఎవరో ధ్వంసం చేసి ఉంటారు ఇంకేంటి. వావ్, బలు ఊగుతున్నాగా తండ్రి. నీ బలవంతా ఉపయోగించావా? ఎంజాయ్ ఎంజాయ్ ఎవరి సెల్ఫ్. అమ్మో, ఎందుకు చిన్న అలా దూకుతావు? మేము పుట్ట అవును, ఉండే ఉంటుంది. 100 years అయినా ఉండే ఉంటుంది. సరిపోయింది. అంటే మరి ఎప్పుడు పడిపోయినాయండి ఇవన్నీ? ఎప్పుడు పడిపోయినాయి? భూకంపం వచ్చిందా ఇక్కడ? ఎన్నో సంవత్సరాల క్రితం. ఓకే, కానీ రామప్ప టెంపుల్ అలానే ఉంది, అన్ని పడిపోయినాయి. మెయిన్ టెంపుల్ కదా, దానికి కొంచెం రిపేర్ ఇట్లా చేశారు. అంటే అది కూడా కొంచెం ఇట్లా అయ్యిందా? అది కూడా బెండింగ్ అయినాయి కానీ రిపేర్ చేశారు. వాకింగ్ విత్ చిన్న. ఇదేగా మనం ఈ బోటే ఎక్కాం. ఇదే ఇక్కడేగా. ఇల్లు కట్టుకుని ఉండాలని నాకైతే. ఇల్లు కూడా కావాలి, చిన్న గుడిసేసుకొని ఉండాలి. నెట్ లేదుగా. నెట్ లేదా? అంటే వాళ్ళు మనకు ఇవ్వలేదు కానీ ఉంటుందిగా. అసలు లేదంట, పెట్టించుకుంటాం. అసలు లేదు. శీతాకాలం ఈ మాత్రం వచ్చిందంటే గ్రేట్. కారపొడి వద్దులేండి, కారపొడి ఇవ్వండి. ఈ బ్యాక్గ్రౌండ్ మంచిగా వచ్చేటట్టుగా తీసాను నేను.
వాకింగ్ చేస్తున్నావు చిన్న? నువ్వు రన్నింగ్ చేస్తున్నావు, వాకింగ్ చేస్తున్నావా? బాగుంది డైనింగ్ టేబుల్, చక్కగా అటో ఇస్తాకు ఇటో ఇస్తాకు. ఏమన్నా స్నాక్స్ తెచ్చుకున్నాను. మరి అది బాగుంది కదా చిన్న? అసలు చూడు, డైనింగ్ దగ్గర కూడా మంచిగా లొకేషన్ చూసుకుంటా తినొచ్చు. నేను డాడీ వేసిన డచ్చు. సింపుల్గా ఈ పట్టు పీతాంబరాన్ని నేను సింగారిస్తాను. బ్యూటిఫుల్ లొకేషన్ కదా చిన్న? ఇది చూడు. అవును, అసలు ఇది చూస్తా కూడా చక్కగా బెడ్ ఉంది ఎదురుగా. చక్కగా ఇటు చూస్తా చక్కగా బెడ్ మీద మంచిగా చక్కగా రామప్ప టెంపుల్కి వచ్చేవాళ్ళు చక్కగా బుక్ చేసుకోవచ్చు. రీజనబుల్ ప్రైస్. కదండి, ఫుడ్ బాగుంది, లొకేషన్ బాగుంది, అన్నీ బాగుంది. మనం సేఫ్టీ ప్రికాషన్స్తో వస్తే ఓకే. సేఫ్టీ ప్రికాషన్స్ కింద ఎలుకలు ఉన్నాయి. ఎలుకలు, కోతులు, కుక్కలు కింద. రూమ్ లో మాత్రం సూపర్. సేఫ్టీ ప్రికాషన్స్ అంటే మస్కిటోస్ అని అన్నారు, కానీ మనం ఏదో సేఫ్ సైడ్ గా ఉంచుకోవటమే, కానీ ఒక్క మస్కిటో ఒక్క దోమ అనేది లేదు అసలు ఇక్కడ. ఇంత రివర్ పక్కన ఉన్నా కూడా అసలు ఒక్క దోమ అనేది లేదు కదా చిన్న? ప్రశాంతంగా పడుకున్నాను. ఇంక అసలు బిందాస్గా బుక్ చేసేసుకోవచ్చు ఇక్కడికి వచ్చేవాళ్ళు. అన్నీ సర్దేశాను. బయటికి నిన్న ఎంజాయ్ చేసాం, కానీ మార్నింగ్ రాలే ఇక్కడ బాల్కనీలోకి. నేను ఇందాక వచ్చా. అవునా? నేను కిందకి వెళ్ళాను. సత్యం తండ్రి, సత్యం పలికిటిది. ఇది మన ఇంటి దగ్గర రెడ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అలాంటి చెట్టు అనుకుంటా. ఇది ఒక చెట్టు తీసుకొని వెళ్ళాలనిపిస్తుంది, కానీ మనం వెళ్ళేసరికి టైం పడుతుంది. ఈలోపు ఇది అయిపోతుంది పాపం.